అయితే ఈ మధ్య షార్ట్ సర్విక్స్ ఈ వేరేవి ఎక్కువ వింటున్నాం. షార్ట్ సర్విక్స్ ఇష్యూస్ వింటున్నాం. సో, దీనికి దాన్ని హోల్డ్ చేయడం సమ్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. అంటే ఇది వరకు ఎర్లీగా అబార్షన్స్ అవ్వటం గానీ, లేదా ప్రీమెచ్యూర్ బేబీస్ రావడం గానీ అనేది జరిగింది అంటే ఈ షార్ట్ సర్విక్స్ వల్లేనా? ఈ మధ్య కాలంలో ఇవి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? సి షార్ట్ సర్విక్స్ అనేది యూట్రస్ కింద పార్ట్ ఏదైతే క్లోజ్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ప్రెగ్నెన్సీ వచ్చాక దెర్ ఆర్ సో మెనీ డైనమిక్ చేంజెస్ ఇన్ ద యూట్రస్. ఒకవేళ యూట్రస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా, ఓవర్ డిస్టెన్షన్ అయినా, దెర్ కెన్ బి సో మెనీ రీజన్స్ వై ద సర్విక్స్ ఓపెన్స్. సో సర్విక్స్ యాక్చువల్గా మోర్ దెన్ 25 mm ఉండాలి. 30, 35, 40 ఎంతైనా ఉండొచ్చు క్లోజ్డ్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్. అయితే ఇన్ వెరీ ఫ్యూ సిచ్యువేషన్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, కంజనైటల్ అబ్నార్మాలిటీసో, స్ట్రక్చరల్ డిఫార్మిటీసో, లేకపోతే ఇన్ఫెక్షన్సో, లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లోనో సర్విక్స్ అప్పుడప్పుడు షార్ట్ అవుతుంది. షార్ట్ అయినప్పుడు అది ఎంత షార్ట్ అవుతుంది, ఎన్ని రోజుల్లో ఓపెన్ అవుతుంది, ఎంత స్పీడ్గా అవుతుంది, ఆ బేబీ ఉంటుందా, ఆ బేబీ డెలివరీ అయిపోతుందా అని ఎవ్వరు చెప్పలేరు. ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ టు సే హౌ డైనమిక్ దట్ సర్విక్స్ ఫర్ దట్ లేడీ ఫర్ దట్ మంత్ అని అస్సలు చెప్పలేరు. అయితే కొన్ని యూనివర్సల్ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే 100 మందిని స్టడీ చేసి ఆ 100 మందిలో ఏమైందో చూసి వాళ్ళు గైడ్ లైన్ రాస్తారు. కానీ ఆ గైడ్ లైన్స్ ఆ స్టడీకి మట్టుకే నీకు అప్లై చేయవచ్చా లేదా చెప్పలేం. ఓకే. సో నీకు అప్లై అవుతాయా లేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 mm కంటే తక్కువ అయితే స్టిచ్ వేయాలి, 15 mm కంటే తక్కువ అయితే సింగిల్ టర్న్, 25 mm అట్లా ఉంటే నువ్వు మెడిసిన్ కూడా పెట్టచ్చు, 15 mm కంటే తక్కువ అయితే స్టిచ్ వేయాలి. అలాంటి రకరకాల గైడ్ లైన్స్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. కానీ అవి మన కంట్రీలో అప్లై చేయలేం. నాట్ ఫర్ ఎవ్రీబడి. మనము సర్విక్స్ ఒకవేళ 12 weeks స్కాన్ అప్పుడు 35 ఉంది, దాని తర్వాత మళ్ళీ మనం 20 weeks స్కాన్ చేస్తాం కదా, అప్పుడు అది 25 అయింది. నువ్వు 35 నుంచి 25 స్పాన్ ఆఫ్ 8 weeks అయినప్పుడు అది ప్రోగ్రెస్ అవుతుందా? అలాగే 25 ఉంటుందా? తగ్గిపోతే. సో మనము ఏ లెంత్ నుంచి ఏ లెంత్ వెళ్ళిందో చూసుకోవాలి, ఏ లెంత్లో ఉందో చూసుకోవాలి, అది షార్ట్ ఎందుకు ఉందో కూడా చూసుకోవాలి. నీకు 35 mm ఉంది సర్విక్స్ అని 4 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, 35 ఉంటుందా? తగ్గిపోతుంది. సో వీ హ్యావ్ టు బి వాచింగ్ ఓవర్. అండ్ చాలాసార్లు నేను పేషెంట్స్ చూశాను, వాళ్ళకి చెప్తాం, అమ్మాయి సర్విక్స్ కొంచెం షార్ట్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, ట్రావెలింగ్ చేయొద్దు, లేకపోతే ఈ మెడికేషన్స్ పెడదాము, వీ హ్యావ్ టు బి అబ్జర్వింగ్ దిస్, యూ మైట్ నీడ్ అ స్టిచ్ అంటే ఎంత చెప్తామా, వెంటనే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మా అమ్మ దగ్గర రాజమండ్రి వెళ్తారు. ఎంత సైకాటిక్ బిహేవియర్ అంటే, నువ్వు ప్రయాణం చేద్దని చెప్పాం కదమ్మా, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడికి వెళ్తారా, బ్లీడింగ్ అయింది, వాటర్ పోయిందని ఇమీడియట్ నాకే కాల్ వస్తుంది. అసలు నువ్వు ఎందుకు ప్రయాణం చేసావు? నేను భయపడ్డాను డాక్టర్. నీకు వాస్తవాలు చెప్పింది నువ్వు అర్థం చేసుకుని ఒక దగ్గర ఉండడానిక, ప్రయాణం చేయడానిక? అంతే కదా. ఇలా ఒక సినారియో ఉంటుంది. ఇంకో సినారియో, వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంటే మనం మెడిసిన్ పెట్టాము, నీ సర్విక్స్ షార్ట్ ఉంది, ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ పెట్టాము, మీరు ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి, మళ్ళీ నేను అబ్జర్వ్ చేస్తాను అని అంటే మందులు మింగేస్తారు. మళ్ళీ వాళ్ళ అమ్మ సెంటిమెంటల్గా ఏదో చెప్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు మళ్ళీ స్కాన్ చేయిస్తారు. స్కాన్ చేయించినప్పుడు నార్మల్ వచ్చిందనుకో, మీ డాక్టర్ తప్పు చెప్పిందంటారు. నేనా స్కాన్ చేసేది? వీటిల్ మెడిసిన్ వాళ్ళు స్కాన్ చేస్తారు. వాళ్ళు చేసి చెప్తేనే కదా నేను మీకు చెప్పేది. నువ్వు మెడిసిన్ తీసుకున్నావు, నీకు బెటర్ అయింది, ఇంప్రూవ్ అయింది కదమ్మా, హ్యాపీగా ఉండొచ్చు. నో, మీరు తప్పు చెప్పారు, నన్ను భయపెట్టారు. సో సర్విక్స్ అంటే చాలా, నేనైతే హెడ్ఏక్ బిజినెస్ అది. వాళ్ళు దెబ్బతింటే తప్పితే వాళ్ళకి అర్థం కాదు. దెబ్బ తినొద్దని మనం తాపత్రయం పడి వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే తప్పు పడతారు. సో సర్విక్స్ కేసెస్ని నేను అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్పేస్తాం. మాకైతే ఇప్పుడు
12 వీక్స్కి సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అందులోనే రిస్క్ అసెస్మెంట్ ఉంటే వచ్చేస్తుంది. 2-3 సార్లు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మనం సర్వైకల్ మానిటరింగ్ చేస్తాం. ఎన్టీ నుంచి టీఫెస్ స్కాన్ లోపు ఏదైనా షార్ట్నింగ్ వస్తే మనం చూసుకుంటాం. ట్విన్స్ అయితే మనం స్టిచ్ ఆప్షన్ ఇస్తాం. అవసరం అనుకుంటే ప్రొజెస్ట్రాన్ పెట్టుకుంటాం. ఇవన్నీ ఉన్నప్పటికీను వాడని వాళ్ళు ఉంటారు, ఓపెన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, మిస్క్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు. 1 సెంటీమీటర్కి స్టిచ్ వేసినా కూడా డెలివరీ మంచిగా అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో సర్విక్స్ ఇస్ అ డైనమిక్ ఆర్గన్. దాన్ని మనము సైకలాజికల్గా కూడా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నువ్వు స్ట్రెస్ అయిపోతే అది ఓపెన్ అయిపోతుంది. నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఎవ్రీథింగ్. ఎందుకంటే నీ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది కదా. ఈ కార్టిజాల్తో షుగర్స్ రేజ్ అవుతాయి, షుగర్ రేజ్ అవుతాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తే సర్విక్స్ ఓపెన్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ ఇన్ ద బాడీ. యోర్ యాక్షన్ విల్ హ్యావ్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. స్ట్రెస్ అవుతే నీకు బ్యాడ్ అవుట్కమ్స్ వస్తాయి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే నీకు గుడ్ అవుట్కమ్స్ వస్తాయి.